ముఖ్యంగా మా అన్నయ్య వీడు ఏమైపోయాడని అనుకుంటే వీడు ఎక్కడ తిరుపతిలో తిరుగుతున్నాడు వీడు. సో ఒకరోజు మా అన్నయ్య కనిపించింది. మా అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. మా అన్నయ్య అడిగాడు ఎక్కడున్నారా అంటే నేను మా అన్నయ్యకి చాలా బోధ చేశాను అనమాట. మంచి బోధ చేశాను అనమాట. ఎట్లా ఉంటుంది జీవితం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ ఏంటి అంటే. అప్పటికి ఎంటర్టైన్ అంటే అప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక 3-3.5 గంటలు 2.5 గంటలు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసేవాడిని. మండూక ధృతి అని ఒక స్థితి ఉంటుంది మెడిటేషన్లో. అది లెవిటేషన్కి ముందు ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎగురుతుంటారు మా పద్మాసనం. నాకు అలాంటి స్థితి ఉండేది. సో నేను అనుకున్నాను ఇలాంటి శక్తులన్నీ సాధించేసి ప్రపంచాన్ని బాగు చేద్దాం అనేది. అది సో ద ఇంటెన్షన్ వాస్ to get into spiritual path to help people. Then I realized, so ఇది I'll come back to the point. మా అన్నయ్య చెప్తా ఉన్నాను నేను ఇలా చేద్దాం అనుకున్నా అది ఇది అని చెప్తా ఉంటే మా అన్నయ్య చాలాసేపు విన్నాడు మాటలు. చాలాసేపు పరీక్షగా చూశాడు, నన్ను విన్నాడు. నేనేమో నా వాగ్దాటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అంటే ఏమైనా నేను మాట్లాడేటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ a wood cutter, I can sell the concept of cutting woods and chopping wood. How beautiful is it? అని అందరికీ ఒక టెంప్టేషన్ కలిగించేలా చేస్తున్నాను. సో మా అన్నయ్యకి ఎన్లైటన్మెంట్ పాత్ర కూడా అలా చెప్తుంటే మా అన్నయ్య అందరూ కొనుక్కుంటారు కానీ నా కాన్సెప్ట్ మా అన్నయ్య కొనుక్కోలేదు ఆ రోజు. సో మా అన్నయ్య అన్నారు నీకేంట్రా అన్న అలాంటి అన్నయ్య ఉండి అలాంటి అన్నయ్య ఉండి నీకు ఎవరికి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎవరు చదివేవాలేదు అని అడిగేవాడు ఎవరు లేడు, నువ్వు ఎన్ని కథలని చెప్తాను. బట్ తనకి ఎక్కడో అనిపి కానీ నేను చెప్పాను. తను ఒక మాట ఏమన్నాడంటే నేను జెన్యూన్గా చెప్పాను ఆ రోజున. నాకు అంత కమిట్మెంట్ ఉండింది ఆ రోజున. సో మనైతే మాట్లాడుతూ చెప్పాను లేదు నిజంగానే మాట్లాడుతున్నానంటే చాలాసేపు తను ఒక మాట అన్నాడు, నువ్వు డబ్బులు సంపాదించి పేరు సంపాదించి will you be the same person? నువ్వు ఇదే మాటలు అనుభవంతో చెప్పగలవా అన్నాడు. నాకు నీ వాట్ ఎవర్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మియర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. అనుభవంతో రాలేదు ఇది, నువ్వు అనుభవంతో చెప్పి ఇదే మాటలు అప్పుడు నేను వింటాను అన్నాను. మా అన్నయ్యకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. అరే నేను నిజంగానే చెప్తున్నాను, నాకు ఇది జరిగింది, ఇది నాకు ట్రూలీ కమిటెడ్, నాకు ఆ అవేకనింగ్ ఉంది నాకు అని చెప్పడానికి. అది ఎప్పుడు జరిగిందంటే నేను ఇంకా అదే వ్యక్తిని చెప్పడానికి ఇట్ టుక్ మీ 25 years, ఆల్మోస్ట్ 20 years ప్లస్ రీసెంట్లీ. ఎప్పుడంటే ఒక 4 months బ్యాక్ మా అన్నయ్య గుర్తు చేశాను, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా గుర్తు అంటే అన్నానా గుర్తులేదు అంటే నేను చెప్పాను నువ్వు అన్నావు అంటే ఏదో అని ఉంటాను రాను. లేదు నువ్వు ఎంత సీరియస్గా కామెడీగా అన్నావు తెలియదు కానీ నేనే చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట. అంటే ఆ రోజు నాకు ఎంత ప్రభావితం కలిగించినాయి అంటే మనం ఎంతసేపు మాట్లాడటం వేసి చేతల్లో అదే వ్యక్తిత్వం పోద్ది మనకి. అంటే మనం ఏ ఆశయాలతో అయితే ఉంటామో, కష్టాలు సమస్యలు టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ మనల్ని దూరం పెట్టేస్తాయి, ఆ దారిని గమ్యాన్ని పక్కన పెట్టేస్తాయి. నాకేంటంటే ప్రతిసారి నాకు ఆ దారి తప్పాలి అనే పరిస్థితులు ఉండేవి నాకు ఎప్పుడు, రకరకాల సమస్యలు. అంటే నేను బై డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు. చాలామంది చూసుండొచ్చు, నేను ఐ థింక్ ఖుషి సినిమా అయిపోయాక గుండు కొట్టించేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు రోజు మేకప్ వేసుకొని జుట్టు దువ్వుకోవడం విసుగు వచ్చేసి జుట్టు తీసాను ఒక రోజు. సౌండ్ గెట్ ఇన్ టు ఒక ఖుషి తర్వాత ఒక 5 films చేసి నేను నేచర్తో నేను అడిగింది ఏంటంటే ఇద్దరు నాకు స్పిరిచువల్ మార్గానికైనా తీసుకెళ్ళు లేదా నన్ను ప్రజలకి ఏదైనా చేయని ఈ సఫరింగ్ హ్యుమానిటీకి. కానీ నాకు రెండు చేయలేదు. నన్ను 10-12 సంవత్సరాలు నాకు నరకం చూపించేసిన జీవితం. రోజు ఎందుకు లేచామో నాకే తెలియదు. అండ్ ఆ రోజు పడ్డ సఫరింగ్ పోస్ట్ ఖుషి రేపు రిలీజ్ అంటే నాకు ఈ రోజున సినిమా చూస్తుంటే నాకు అనిపించింది
నీకు చాలా సఫరింగ్ ఉంటుందని నా లోపల నుంచి నువ్వు చాలా బాధలు పడతావు ఈ రోజు నుంచి అనే లోపల నుంచి నాకు అనిపించింది. ఏంట్రా ఇంత మంచి సినిమా బాగుందంటే ఇట్లాంటి భావన వస్తుందని నాకు అనుకున్నాను. ఆ భావన పోవడానికి నాకు మళ్ళీ తిరిగి నాకు శక్తి రావడానికి నాకు గబ్బర్ సింగ్ వరకు పట్టింది. నాకు అది కూడా ఆ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తుంటే, అంటే నేను అది ఒక టాంజిబుల్ చెప్పలేను, కానీ ఆ రోజు నేను పోగొట్టుకుంది ఖుషి రిలీజ్ ముందు రోజు తిరిగి ఆ ఎనర్జీని గెయిన్ చేయడానికి ఐ డోంట్ నో హౌ లాంగ్, మేబీ 10 years 12 years తెలియదు, కానీ మర్చిపోయాను ఎగ్జాక్ట్గా. అది ఆ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, తిరిగి నాకు అది వచ్చింది ఆ ఎనర్జీ. ఇదే నేను పోగొట్టుకుంది అని. అంటే నేను పోగొట్టుకెళ్ళి ఆల్రెడీ నాలో ఉంది, కానీ అంత సఫరింగ్ పడ్డాను జీవితంలో. ఆ సఫరింగ్ దేనికి పడ్డానని చూస్తే, అంటే నీ జీవితం అంటే యాజ్ అ మ్యాన్ థింక్ చేస్తాను, యద్భావం తద్భావతి. సార్ నా థాట్స్ ఏమున్నాయి, నేను ఎప్పుడు ఇల్ థాట్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఏదో చేద్దాం అనుకున్నానంటే, అంటే సర్వ్ చేద్దామన్న థాట్ కూడా నువ్వు ఎంత టర్బులెన్స్ తీసుకోగలవు, నువ్వు ఎంత టర్బులెన్స్ని నువ్వు తట్టుకోగలవు, ఎంత సమస్యల్ని అధిగమించగలవు, స్థిరంగా ఉండగల సమస్యల్లో కూడా. ఇవన్నీ చెప్పి నాకు ఒక 10-12 years నలిగిపోయాను. ఆ థాట్ అంతా ఏంటంటే సర్వ్ చేయాలని చెప్పి వెటకారం చేశారు. ఆ టైంలో పాలిటిక్స్ జరిగినాయి 2009లో. ముందుకెళ్ళలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ఉన్నతమైన ఆశయాలు కూడా ఫెయిల్ అవుతాయా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడు మనిషికి విలువ ఇస్తాను తప్ప కులాలకి, మతాలకి, ప్రాంతాలకి నాకు అన్ని సమానంగా ఉంటాయి. నాకు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడ అనిపించిందంటే, మన ఇందాక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే నాకు బాగా సఫర్ అయ్యి, అంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఉంటే నేను హెల్ప్ చేయడానికి సినిమా ఫంక్షన్లు చేసి ఆ డబ్బులు ఎందుకు అలా పెట్టడం అని చెప్పి, ఆ డబ్బు బదులు అట్లా ఖర్చు పెట్టే కంటే కూడా ఏదన్నా ఒక ఈ రివర్స్ ఆస్మాసిస్ క్లీన్ వాటర్ ప్లాంట్ పెడదామని చెప్పి మనుషులను పంపిస్తే లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేయలేదు. అసలు నీకేం పని ఇక్కడ, మీకేం పని, అంటే జనాలకి, ప్రజలకి చేయడానికి కూడా వీళ్ళకి ఏదో స్వార్థం ఉంటుందేమో. మానవత్వంతో చేస్తాం అనేది సగటు రాజకీయ వ్యవస్థ, అందరం చెప్పలేము, సగటు రాజకీయ వ్యవస్థ మనం పడనివ్వదు. నాకు అది చాలా డీప్ అవేకనింగ్ కలిగింది ఆ రోజున. అంటే ఇది ఒక మంచి పని చేయాలి అంటే కేవలం మనం ఒక NGO పెడితే సరిపోదా అని థాట్ అనిపించింది. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ ఒక తాండాకి వెళ్తే క్యాంపెయినింగ్, పాపం మారుమూల అవి గోండు తాండాలు వెళ్తే నాకు అనిపించింది, ఆ మూలకి వెళ్తే వాళ్ళు అడుగుతుంది చాలా దుమ్ము కొట్టుకుపోయినాయి, ఇదన్నీ ఉన్నాయి. వాళ్ళ కొందలు ఏంటని అడుగుతుంటే వాళ్ళు నాకు మరాఠీ యాసలు అంటే మరాఠీ కలిసి ఉంటుంది గోండు భాష. సో నాకు కొంత మరాఠీ తెలియటం వల్ల వాళ్ళకి మాట్లాడుతుంటే వాళ్ళల్లో ఒక పెద్ద ఆవిడ, అంటే నేను మీలాగా అంత మెడిసిన్ చదువుకోలేదు కాబట్టి నాకు అర్థం కాదు ఏంటంటే, పుట్టు గుడ్డి ఒక ఆవిడ, ఒక 60 ఏళ్ళు ఉంటాయేమో, ఆవిడకి కనుగుడ్డు లేదు అసలు. కానీ మేబీ కనుగుడ్డు లేకపోయినా కన్నీళ్ళు వస్తాయా అంటే, ఆవిడ కన్నీరు కాలుస్తే ఏడుస్తుంది. ఏంటంటే, మాకేమొద్దు, నీళ్ళు తెప్పించావా, మాకు నీళ్ళు కావాలండి. ఏంటంటే అన్ని తాండాలు కలిపి ఒకటే ఒక చిన్నపాటి ఒక వాటర్ పాయింట్ ఉంది, అది అందరు కొట్టుకుంటుంటారు దానికి, ప్రభుత్వాలు ఏం చేయవు. సో నాతో పాటు పక్కన ఆ టైం పొలిటికల్ లీడర్స్ అందరూ ఏమన్నారంటే, మన పార్టీ వస్తే అన్నీ చేస్తామని చెప్పండి అంటే, నాకు అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. నేను చాలా అన్యమనస్కంగా తలాడించేసి చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే నా ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టారు. వాళ్ళు